రాక్షసులు, యక్షులు, కిన్నరు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ చదివి వీళ్ళందరితోటి నాకు చావు ఉండొద్దు అంటాడు. అంటే బాబా అంటాడు చూసారా? భగవంతుడికి జ్ఞానాన్ని తెలియజేస్తారన్నట్టు. ఆయన ఆ మృత్యువే లేని వరం ఇయ్యమంటే ఆయన ఇవ్వనన్నాడని చెప్పేసి మొత్తం అంతా లిస్ట్ అంతా చదివేశాడు. ఇదన్నా ఇవ్వు అన్నట్టు. సో అప్పుడేం చేశాడు? సరే అని ఇచ్చాడు. తండ్రికి అసలు అంటే వీళ్ళు రాక్షసుల పద్ధతి ఎట్లుంటదంటే అసలు అంటే బాబాకి ఏం తెలీదు. ఇంకా అంతా ఆయనకే మేము ఇంకా చెప్పాలి జ్ఞానం అన్నట్టుంది. సో ఆయన మృత్యువు లేని వరం ఇవ్వమంటే నేను నియమాలకు విరుద్ధమని నేను ఇవ్వను అని చెప్తే, సరే అలా ఇవ్వకపోతే సరే అని చెప్పి ఇటు నుంచి అడిగారు. లిస్ట్ చదివేశాడు. మొత్తం వీళ్ళంతా ఎవరిని నన్ను చంపొద్దు అని చెప్పేసి. సరే అని ఇచ్చెళ్ళాడు. ఇచ్చి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారు ఇంక మమ్మల్ని ఎవ్వరు జయించలేడు అనుకుని ఇంక రావడమే అందరిని పీడించడము. ఆ తర్వాత అందరికీ ఏం నేర్పించారు? హిరణ్యకశిపాయ నమః అని చెప్పి హనుమని నేర్పించాడు. ఇంకా ఆయన నామస్మరణ నడవాలి, ఆయన మహిమ నడవాలి, పూజలు నడవాలి అన్నీ చేశాడు. ఆ పరిస్థితి అంటే ఆ స్థితికి రావడానికి ఎంత తపస్సు చేశాడు?